CISF has launched its first all-women commando unit in which state? CISF తన మొదటి పూర్తి మహిళా కమాండో యూనిట్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అంటున్నారు. ఆప్షన్స్ ఏంటి? రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్. అసలు ఏంటి ఈ CISF ఏంటి, అది ఎందుకు మహిళా కమాండో యూనిట్ని స్టార్ట్ చేసింది? CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్. సో ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్యప్రదేశ్లో ఫస్ట్ టైం ఒక మహిళా కమాండో యూనిట్ని లాంచ్ చేసింది. ఎంతమంది ఉన్నారు దాంట్లో అంటే ఒక 30 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ ఇస్తుంది. అసలు ఎందుకు ఈ మహిళా కమాండో యూనిట్, ఆల్ ఉమెన్ మహిళా కమాండో యూనిట్ ఎందుకు స్టార్ట్ చేశారు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేస్తూ జెండర్ డిస్పారిటీని తగ్గించడం కోసం ఈ యూనిట్ని స్టార్ట్ చేశారు. సో ప్రస్తుతం CISFలో 8% ఆఫ్ ద ఉమెన్ ఉన్నారు. కమింగ్ 2026 అంటే ఇంకా వచ్చే 1 ఇయర్ లోపు 8% నుంచి దాన్ని 10%కి ఇంక్రీజ్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. సో ప్రస్తుతం 30 మంది ఫస్ట్ బ్యాచ్లో ఒక 30 మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. సెకండ్ బ్యాచ్లో ఇంకొక 100 మెంబర్స్కి దీంట్లో ట్రైనింగ్ ఇస్తారనమాట. వీళ్ళని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేసుకుంటారు అంటే సివిల్ ఎయిర్పోర్ట్స్లో, లేకపోతే ఏవైనా సెన్సిటివ్ గవర్నమెంట్ ఆఫీసెస్, లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసెస్ ఉంటాయి కదా, అక్కడ వీళ్ళని డిప్లాయ్ చేసుకుంటారు. వీళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తారు అంటే రైఫిల్ షూటింగ్లో కానీ, ఫిజికల్ ఫిట్నెస్లో కానీ, లేకపోతే ర్యాప్లింగ్ అంటే ఏదైనా ఒక ఎత్తైన కొండ ఉంటే దాంట్లోంచి అక్కడ రోప్ సహాయంతో ఎలా దిగాలి, అండ్ ఫారెస్ట్ రేంజింగ్. సో వీటన్నిట్లలో ఈ ఉమెన్కి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళని స్పెషల్ టాస్క్ ఫోర్సెస్లో డిప్లాయ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఆల్ ఉమెన్ కమాండో యూనిట్. ఎక్కడ? మధ్యప్రదేశ్ బర్వాహాలో ఈ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎంతమందికి అంటే ఫస్ట్ బ్యాచ్లో 30 మందికి, సెకండ్ బ్యాచ్లో 100 మందికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఆల్ ఉమెన్ కమాండో యూనిట్.